అనేక విదేశీ సవాళ్లను దేశం ఎదుర్కొంటున్న కేంద్రం జీఎస్టీని తగ్గించిందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్. స్వదేశీ అంటే పాత చింతకాయ పచ్చడి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాల దుకాణం నిర్వహిస్తోందని విమర్శించారు. రాజమండ్రిలో నిర్వహిస్తున్న ఖాదీ సంతను సందర్శించారు మాధవ్. పెట్రోల్పై జీఎస్టీని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించడం లేదన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక అబద్ధపు కొట్టు ఒకటి నిర్మాణం చేశాడు. రోజుకో అబద్ధాన్ని నిర్మాణం చేసి ప్రజల్లో తోసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. జీఎస్టీ కౌన్సిల్ అనేది అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశం కాదు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశం. అన్ని రాష్ట్రాలు కలిసి తీసుకునే నిర్ణయం. ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. జీఎస్టీ పెట్రోల్లోనూ ఆల్కహాల్లోనూ అమలు లేదు. అది ఏదో బీజేపీ మోడీ గారు చెప్పారు, నిర్మలా సీతారామన్ గారు చాలాసార్లు మాట్లాడుతూ మాకు ఒకటే ఏకీకృత ట్యాక్స్ పెట్రోల్లో పెట్టాలనుకున్నాం, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు. కనుక ఇది కలెక్టివ్ డెసిషన్. జీఎస్టీలో ఏదైతే పెట్రోల్లో అతి తక్కువ ట్యాక్స్ వేసేది కేంద్రం, రాష్ట్రం దానికి 2 రెట్లు ఎక్కువ ఇస్తుంది. 30% ఇక్కడ వేస్తున్నారు. కేంద్రం